పాపం మంచివాడు. ఈ మాట సమాజంలో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ మంచితనం అంటే ఏమిటి? ఇది నిర్వచనానికి అందని ఒక మహత్తర భావన. తాను బతుకుతూ ఇతరుల్ని బతకనిచ్చేలా ఉండటమే మంచితనం. ఇలాంటి భావాలు గల వ్యక్తులు నేటి సమాజంలో చాలా అరుదుగా ఉన్నారు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకుండా ఉంటే చాలు, అదే మంచితనమని సర్దుబాటు చేసుకునే ధోరణిలో ఉంది నేటి సమాజం. ఏ ఒక్కరూ పూర్తిగా చెడ్డవారు కాదు. మనుషుల వ్యక్తిత్వం అనేది మంచి చెడుల సమ్మేళనం. ఎదుటివారిలోని మంచిని గుర్తించి ప్రోత్సహించాలి. మనం చేసే పనుల్లోనే మంచి చెడు రెండూ ఉంటాయి. లోకంలో చాలామంది తాము తప్ప లోకమంతా చెడిపోయిందని భావిస్తుంటారు. అసలు మనం మాత్రమే మంచివాళ్లం అనుకోవడం చెడ్డతనం. మనం మనలోని లోపాలను పట్టించుకోకుండా ఇతరుల్లోని చెడును విమర్శిస్తుంటాం. ఎదుటివారిలోని మంచిని చూడగలగడం గొప్ప సంస్కారం. అది లోపించడం వల్లనే నేటి సమాజంలో ఘర్షణలు, అశాంతి, అసహనం వల్ల అంతా చెడుగా కనిపిస్తుంది. అందరినీ సందేహించడం, తప్పులు వెదకటం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకొని ఆనందించడం సర్వసాధారణమైపోయింది. ఈ వికృత స్వభావాలు మనుషుల్లోంచి దూరం కావాలి. చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. చెడును చూసి, చెడు విని, చెడును గురించి మాట్లాడే ప్రవృత్తి మనుషుల్లో అంతరించాలి. మంచితనం ఏ కొద్ది మందికో సంబంధించిన విషయం కాదు. ప్రతి మనిషి మంచివాడుగా మెలగాలి. అది అసాధ్యం కూడా కాదు. కనుక ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి మిత్రమా.